కూలీ ఫంక్షన్ ఆడియో అండ్ ప్రెస్ మీట్ జరిగింది కదా! అందులో 'శృతి హాసన్' గారి కామెంట్స్ అనేది ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఓవర్‌సీస్‌లో 'వార్ 2' యొక్క టికెట్స్ కొంచెం డల్‌గా అందులో యానిమీ ఉంది కదా! అదంతా ఆ బైక్ మీద వచ్చేది కానివ్వండి, ఆ వైట్ షర్ట్ మీద ఉన్నది కానివ్వండి, అఖిరానందన్ పోలికలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియోని చూసే వాళ్ళు ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. కుదిరితే హైప్ బటన్ నొక్కి మీకు హైప్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫిలిం అప్డేట్స్ వచ్చేసరికి మొన్న కూలీ ఫంక్షన్ ఆడియో అండ్ ప్రెస్ మీట్ జరిగింది కదా! అందులో 'శృతి హాసన్' గారి కామెంట్స్ అనేది ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అంటే 'శృతి హాసన్' గారు బైక్ వచ్చిన తర్వాత సుమ గారు కొన్ని క్వశ్చన్స్, ర్యాపిడ్ క్వశ్చన్స్ అడిగారు. ఆమె పనిచేసిన హీరోస్ ఉంటారు కదా ఇంతకుముందు సినిమాల్లో, అలాగా అందరి గురించి అడిగారు. అలాగా ప్రభాస్ గారి గురించి మీరేం స్టోల్ చేస్తారంటే, అంటే అతని నుంచి ఏం దొంగతనం మీన్స్ ఏం దోచుకుంటారు అంటే కుకింగ్, అల్లు అర్జున్ గారి నుంచి డ్యాన్స్, ఇలాగా సమ్ ర్యాపిడ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. పవన్ కళ్యాణ్ గారు అనగానే ఆమె ఏమీ దోచుకోవడానికి ఏం లేదండి అని చెప్పింది. సుమ గారు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మీరు అతని నుంచి ఇంకా ఏమి ఇప్పటికీ స్టిల్ ఏమని కోరుకుంటున్నారంటే, ఆమె ఆలోచించి ప్రజెంట్ అయితే ఏం లేదనగానే మళ్ళీ సుమ గారు అతని ఎనర్జీ నాగార్జున గారు కూడా ఉందన్నారు. సరే ఇంకా మళ్ళీ సుమ గారికి అర్థమైపోయింది సిచ్యువేషన్. మరి చరిష్మా అనగానే చరిష్మా కూడా లేదు లేదు నాగార్జున దగ్గరే ఉందని అన్నారు. సో ఇక్కడ 'శృతి హాసన్' గారి ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరిలో లేనిది అతనిలో, పవన్ కళ్యాణ్ గారిలో ఏదో ఉంది అనుకున్న రెస్పెక్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేద్దామని చూసింది. కానీ మన దురదృష్టం కొద్దీ సోషల్ మీడియాలో కాచుకొని ఉంటారు కదా, ఎప్పుడు దొరుకుతారా అని. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గురించి మీకు ఒక విషయం తెలుసా, వాళ్ళ మీద మీరు ఎంత ట్రోల్ చేసినా, ఎన్ని కామెంట్ చేసినా వాళ్ళకి అది ప్లస్ అయిద్ది. సో వాళ్ళు మీరు పైకి ఎదగకూడదు అనుకుంటే వాళ్ళ గురించి మాట్లాడతాం మానేయాలి అంతే. ఎందుకు అంటే మీరు ఎంతైతే కామెంట్ చేస్తారో అది నిజం కాదు కాబట్టి ప్రజల్లో ఏంటంటే సింపతి పెరిగిపోయి ఇంకా వాళ్ళ మీద ఉన్న ఇష్టం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది అనమాట. బెటర్ టు స్టాప్. వాళ్ళ మీద కామెంట్స్ చేయకపోతే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, మీరే వాళ్ళని పైకి లేపుతున్నారనమాట. సో ఆవిడ ఉద్దేశం అది. వీళ్ళు ఏం చేశారు, అతని దగ్గర తీసుకోవడానికి ఏది లేదు, అది ఇది తొక్క తోలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సో అది అతనికి ఫరక్ కూడా పడదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని అంతటితో వదిలేయండి. సో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో, అతనికి ఉన్న సెలబ్రిటీస్ ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలుసు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టాలీవుడ్ ఫెడరేషన్ అసోసియేషన్ ఏదో ఉంది. అందులో ఏంటంటే ఈ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ సమ్మె చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే వేజెస్ మీద 30% హైక్ కావాలని అంటున్నారు. వాళ్ళకి శాలరీ సరిపోవట్లేదంట. సో అందుకని వాళ్ళైతే స్ట్రైక్ అయితే చేశారు. ఈ సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి షూటింగ్కి ఇబ్బంది అయిపోద్ది. ఆ డేట్స్ ఇచ్చారు కాబట్టి ముంబై నుంచి అయితే కావాల్సిన ఆర్టిస్టులందరినీ తెప్పించుకున్నారనమాట. సో ఇది తెలిసి ఆ ఫెడరేషన్ వాళ్ళు దాని మీదకి వెళ్ళి గొడవ అయితే స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి సెట్లోకి వెళ్తున్నారు, మిగతా చాలా సినిమా సెట్లో ఉన్నాయి. కానీ అతని దగ్గరికి వెళ్తేనంటే ఆ ఇష్యూ అనేది పైకి కనపడిద్ది, దాన్ని అందరూ ఐడెంటిఫై చేస్తారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి ఉంటారు మేబీ. సో ప్రొడ్యూసర్స్ ఏమో మీకు ఇచ్చే వేజెస్ ఇవే, మేము 10% కన్నా ఎక్కువ పెంచలేం అని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఊరుకోవట్లేదు. సో అది ప్రొడ్యూసర్ కాల్ కదా, సో వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. మీలో ఎవరైనా టాలెంటెడ్ ఉన్నా కానీ ఈ మెయిల్కి మెయిల్ చేస్తే మిమ్మల్ని కూడా తీసుకుంటామని చెప్పి ఒక ఇన్ఫో మెయిల్ అయితే ఇచ్చారనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మెయిల్కి మెయిల్ చేయండి. డైరెక్షన్ పరంగా కానీ, సాంగ్ స్క్రిప్ట్, టెక్నీషియన్స్ ఏదైనా, సో దానికైతే మెయిల్ చేయండి. టోటల్ సినారియోల మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. సో నేనైతే కార్మికులకి పెంచాలి జీతాలు, అది కన్ఫామే. దాని గురించి పవన్ కళ్యాణ్ కూడా పెంచమనే చెప్తారు. సో మ్యాక్సిమం వాళ్ళు 10%కి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ మధ్య చర్చలు అయితే జరుగుతుంది. వీళ్ళందరూ నిర్మాతలు కలిసి చిరంజీవి గారి దగ్గరికి అయితే వెళ్ళారనమాట. సో దీని మీద ఒక అవగాహన అయితే వస్తుంది, మళ్ళీ యథావిధిగా స్టాప్ అయిపోద్ది అనమాట ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నడుస్తుంది. ఓజీ 5 Storm సాంగ్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అందులో యానిమీ ఉంది కదా, అదంతా ఆ బైక్ మీద వచ్చేది కానివ్వండి, ఆ వైట్ షర్ట్ మీద ఉన్నది కానివ్వండి, అఖిరానందన్ పోలికలు కలిగైతే ఉన్నాయి. మ్యాక్సిమం అఖిరానందన్ గారు అంతకుముందు ఓజీ సినిమాలో నటిస్తున్నారా అని చెప్పి రేణు దేశాయ్ గారిని అడిగితే ప్రజెంట్ అయితే లేదు, కానీ అతనికి ఇష్టమైనప్పుడు నేనే ముందు పెడతాను, మీ ఇష్టం, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. సో అదైతే నడుస్తుంది. మ్యాక్సిమం ఆ ఇంటర్వ్యూకి ఇప్పుడు వచ్చిన దానికి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు.
అందుకనేనేమో పవన్ కళ్యాణ్ గారు అతని ఫేస్ని ముందు అందరికి తీసుకొస్తున్నారు బయటికి. ఆ పోలికలు నిజంగానే అలాగున్నాయి. ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మేబీ అడవిశేషు వీళ్ళందరూ అకిరానంద్ కొంచెం క్లోజ్గా ఉంటారు, ఈ సుజిత్ వీళ్ళందరూ. మేబీ ఉండే అవకాశం ఉండిద్ది. ఇందులో ఒక ఇంటర్వ్యూలో సుజిత్ గారు ఒక రివ్యూల్ అయితే చేశారు. అసలుకి మీరు ఒక ఓజీ గురించి ఒక లీక్ ఇవ్వండి అంటే యాంకరు అతను ఏం చేశాడంటే ఓకే, ఓజీ అంటే ఓజాస్ గంభీర, ఓజాస్ అంటే గురువు, గంభీర అంటే శిష్యుడు. సో ఇక్కడ గురువు ఓజాస్ అంటే పవన్ కళ్యాణ్ గారు అని అన్నాడు. మరి శిష్యుడు ఎవరు? అదే గంభీర ఎవరు? మ్యాక్సిమం ఆ గంభీర క్యారెక్టర్ ఒక లీడ్ అయితే చెయ్యాలి. అది అకిరానందన్ అనేది అనుకుంటున్నారు. నేను కూడా అలా అయితే బాగుండు అనుకున్నాను, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి. సర్ప్రైజ్గా ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి. అది అకిరానందన కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వార్ 2 నుంచి. వార్ 2 ప్రీమియర్స్ అనేవి మనకి 13th స్టార్ట్ అవబోతున్నాయి సెకండ్ షో నుంచి. దాని టికెట్ కాస్ట్ వచ్చేసరికి 600 ప్లస్ GST 700 దాకా అయితే ఉండిద్ది అనమాట. ప్రీమియర్ షో కలెక్షన్స్ అనేవి ఇప్పటిదాకా హరిహర వీరమల్లు మీద ఉన్నాయి. అవి బ్రేక్ చేసిద్దో లేదో చూడాలి. బ్రేక్ చేయాలంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ ఆ టికెట్స్ అనేవి ఎక్కువ సోల్డ్ అవ్వాలి. సో ఇది బ్రేక్ చేసిద్దో లేదో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అండ్ ఓవర్సీస్లో వార్ 2 యొక్క టికెట్స్ కొంచెం డల్గా నడుస్తున్నాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎప్పుడైతే దాని ప్రమోషన్ స్టార్ట్ చేస్తారో అవి కొంచెం పెరిగే అవకాశం ఉండిద్ది. సో ఎంతవరకు పెరగచ్చో కూడా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసరికి రాజా సాబ్ యాక్చువల్గా December 5వ తారీఖున రావాలి. మొన్న ట్రైజర్ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ట్రైజర్ అయితే చాలా బాగుంది. వింటేజ్ ప్రభాస్ గారు, కామికల్ ప్రభాస్ గారిని చూసారనిపించింది. కానీ ఈ సినిమా ప్రజెంట్ December 5వ తారీఖు రావడానికి కుదరట్లేదు. మోస్ట్లీ సంక్రాంతికి అంటే January 9న వచ్చే అవకాశం ఉంది 2026. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అఫీషియల్ పోస్ట్ అయితే తొందరలోనే రావచ్చు. సో చూడాలి. ఎందుకంటే September 25న ఓజీ రిలీజ్ అవుతుంది. అదే డేట్ అఖండ కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ అఖండ పోస్ట్ పోయిన అయితే అది డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్కి వచ్చే రాజాసాబ్ని జనవరిలోకి అయితే వేయబోతున్నారు అనమాట. అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఒక 2 weeks or 1 weekలో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్లో సాంగ్ అయితే షూట్ కంప్లీట్ చేసుకుంది నిన్నటితోటి. ఈ సాంగ్ అనేది గబ్బర్ సింగ్లో కెవ్వు కేక ఎలా అయితే గుర్తుండిపోయిందో ఆ రేంజ్లో గుర్తుండిపోయింది అని చెప్పి హరీష్ శంకర్ అయితే చెప్తున్నాడు కాన్ఫిడెంట్గా. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇద్దరు ఫ్యాన్స్ డైరెక్టర్లు అనమాట. వాళ్ళు ఇచ్చే ఫీస్ట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 5 స్టార్ని అనుభవిస్తున్నారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫస్ట్ సింగిల్ వస్తే ఇంకా అల్లాడిపోయిద్ది అనమాట యూట్యూబ్. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మంచి రోజులు ఉన్నాయి ముందు. సో మీరు ఈ మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ఎలా ఉండబోతుంది, కెవ్వు కేకను మించి ఉండిద్దా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది గైస్ ఈరోజు వీడియో. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.